అందరికీ నమస్కారం. అది 1996 పూవే ఉనక్కాగా అని ఒక విజయ్ సినిమా సూపర్ డూపర్ హిట్. ఎంతగా హిట్ అంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఆయన కలవడానికి ఇంట్రెస్ట్ చూపారు. అలా 1996లో యూకే నుంచి ఒక అమ్మాయి వచ్చింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. ఆ అమ్మాయి పేరే సంగీత. సంగీత స్వర్ణలింగం మరి సొక్కలింగం, వాళ్ళ నాన్న పేరు లింగం. దెన్ వాళ్ళ నాన్న ఎవరైనా క్రాస్ చెక్ చేస్తే ఆయన ఒక శ్రీలంక తమిళుడు. వాళ్ళు బై బర్త్ శ్రీలంక, బట్ వాళ్ళు పూర్వం ఎక్కడ తమిళనాడు, తమిళ నుంచి శ్రీలంక వెళ్ళినటువంటి వాళ్ళు, బట్ శ్రీలంక నుంచి యూకేలో సెటిల్ అయ్యారు. సో ఈ స్వర్ణలింగం. దెన్ ఈ సంగీత వచ్చేసి హిందూ, వాళ్ళ ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ. ఇక ఈ పూవే ఉనక్కాగా సినిమా హిట్ అయిన తర్వాత విజయ్ని కలుద్దామని వచ్చింది. వాళ్ళ నాన్న వందల కోట్లకి ఆస్తిపరుడు. దెన్ ఈజీగా విజయ్కి అపాయింట్మెంట్ విజయ్ అపాయింట్మెంట్ ఆమెకు దొరికింది, వచ్చింది, కలిసింది, మాట్లాడారు. అలా మాట్లాడుతున్న మూమెంట్లోనే గంటల సెట్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా మాట్లాడుకున్న మూమెంట్లో ఓ రోజు విజయ్ వాళ్ళ ఇంటి డిన్నర్కి పిలిచాడు. విజయ్ క్రిస్టియన్, ఆ అమ్మాయి హిందువు. ప్రేమకి ఇంకా కులమేముంది, మతమేముంది. వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నకి పరిచయం చేశాడు. అలా 1996 నుంచి 1999 అంటే 3 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరి మధ్య డేటింగ్ నడిచింది. 1999 ఐ థింక్ ఆగస్ట్ అనుకుంటా పెళ్ళైంది. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. వారికి జాసన్, సంజయ్ జాసన్ పిల్లాడు అండ్ సాహా దివ్య పాప, ఓ బాబు ఓ పాప. ఇలా ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్యకి ఓ హీరోయిన్ వచ్చింది. ఎంతలా అంటే 2021 నుంచి చెన్నైలోనే ఆ హీరోయిన్తోనే విజయ్ ఉంటున్నాడు. ఇది నేను చెప్పింది కాదు, సంగీత చెప్పింది. ఈరోజు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేసినప్పుడు విజయ్ ఏమందంటే భార్యకి విలువ ఇవ్వటం తెలియదు. అతను 4 సంవత్సరాలకి ఇంటికి రావట్లా, 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ దూరంగానే ఉంటున్నాం. అతను ఒక హీరోయిన్ మోజులో ఉండి ఆమెతోనే ఉంటున్నాడు. ఇక అటువంటి భర్త నాకెందుకు, భార్యకి విలువ ఉన్న భర్త నాకెందుకు, ఫ్యామిలీని పట్టించుకునే మనిషితో మాకెందుకు, విడాకులు ఇచ్చేసేయండి. ఇక ఇప్పుడు నయనార్ నాగేంద్రన్ అని బీజేపీ చీఫ్ తమిళనాడుకి కొద్ది రోజుల క్రితం, బాబు విజయ్ ఆ త్రిష మత్తు నుంచి ముందు బయటికి రా, అప్పుడు జనాల సమస్యలు నీకు తెలుస్తాయి అన్నాడు. ఇమీడియట్గా వాళ్ళు మొత్తం రెస్పాండ్ అయ్యారు, త్రిష కూడా రెస్పాండ్ అయ్యాను. మీ రాజకీయాల మధ్య నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు, ఇంకోసారి ఇలాగనే రిపీట్ చేస్తే నేను మీద కేసు వేస్తా. ఇక కనిమూలి రిమైనింగ్ వాళ్ళు కూడా రాజకీయాల్లోకి ఆడవాళ్ళని పట్టుకొస్తారా బాబు అన్నారు. దాన్ని ఇక నాగేంద్రన్ సారీ అమ్మ తప్పైంది, నీకు ఎప్పుడు ఇటుండే అన్నాడు. బట్ ఈరోజు ఈమె మరల ఒక హీరోయిన్తో 2021 నుంచి ఉంటున్నాడు నా మొగుడు, అటుండో నాకు వద్దని అన్నప్పుడు అందరూ ఆలోచించింది ఏంటిది, త్రిషనే కదా. అంటే ఈరోజు సంగీత విడాకుల కేసు వేయబోతుందని చెప్పేసి నయనార్ నాగేంద్రకి ముందే తెలుసా, లేక నాగేంద్రుని ఇది హైలైట్ చేసిన తర్వాత ఇక మనం ఊరుకోవద్దు అని చెప్పేసి సంగీత కేసు వేసిందా, అన్ని బయటకు వస్తాయి. ఇక ఇటువంటి మూమెంట్లో రీసెంట్ టైమ్స్ సోషల్ మీడియా ట్రోలింగ్లు చూస్తే గతంలో రోజాని అలాగైతే ట్రోల్ చేసినప్పుడు రోజా ప్లేస్లో జగన్ పెట్టారు. ట్రోలింగ్ చూస్తే నేను చెప్తున్నా, వాళ్ళకి ఎవరికన్నా కానీ రోజా విషెస్ చెప్పిందంటే అయితే వాళ్ళు ఫెయిల్, ఇంకంతే ఓటమి పాలైపోతారు. రోజా ఎవరైనా కలిశారు అన్నా, రోజా వాళ్ళ కోసం పాజిటివ్గా మాట్లాడిందన్నా మొత్తం నెగిటివ్ అయిపోయింది వాళ్ళకి. ఇది నేను అన్నట్టు కాదు బాబు, నేను మొండం అసలు పట్టించుకునే రోజు 2014 గెలిచినప్పుడు ఐరన్ లెగ్ అన్నారు, ఐరన్ లెగ్ చూసారా గెలిచి చూపించిందని చెప్పేసి గొప్పగా నేనే చెప్పాను. బట్ రీసెంట్ టైమ్స్లో ఎక్కడికి పోలా అలాగే ఐరన్ లెగ్ ఉందన్నట్టు పాప అనరాని మాటలు అని అంటున్నారు. ఇప్పుడు ఆమె పోస్టులు కనిపించట్లా, ఏంటంటే మొత్తం జగన్ పోస్టులు కనిపిస్తున్నాయి. ఎవరన్నా కానీ జగన్ కలిసారా ఇక దరిద్రం పెట్టుకునేది, ఎవరన్నా కానీ జగన్తో క్లోజ్గా ఉన్నారా ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. అంటే ఏదో ఒక నెగిటివ్ ఇంక వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది, దరిద్రం స్టార్ట్ అయింది. అలా మొన్న విజయ్ ఎప్పుడైతే జగన్ కలిశాడో, లేదు విజయ్నే జగన్ దగ్గరుండి మరి పలకరించి పక్కన కూర్చోబెట్టుకున్నాడో అప్పుడు దరిద్రం అంటుకుంది. ఏంటి ఆ దరిద్రం అన్నప్పుడు సింగిల్గా వెళ్ళాలి, మనకు ఆ ప్రభు అండగా ఉంటాడు, మనం ఏం చేసినా ఆ ప్రభు ఉంటాడు అని జగన్ చెప్పినట్టు, దానికి విజయ్ కూడా నిజమని చెప్పి నమ్మినట్టు ఓ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే సింగిల్గా వెళ్తా అనేసరికి ఇక రాజకీయంగా అతను టార్గెట్ చేశారని ఒకటి, ఇంకోటి వచ్చేసి మన మగవాళ్ళం ఎలా ఉన్నా సరిపోయేది అని జగన్ ఏదంటే దాని తగ్గట్టు విజయ్ కూడా అవును కదా అని అనుకున్నట్టు మొత్తం ట్రోలింగ్లు. నేను అనటం కాదు బాబు, ట్రోలింగ్లు అంతే, ఎవడు నచ్చాడో వాడు ఇస్తూనే ఉన్నాడు. బట్ నేను వచ్చేది ఏంటంటే మన జగన్ విజయ్ కలిసి ఏదో అనుకున్నా ఎక్కడేదో తేడా కొడుతుంది అనిపించింది. నేను జ్యోతిష్ని కాదు కదా, నాకేం తెలుస్తాయి, బట్ ఏదో తేడా అయితే నాకు అనిపించింది.
విజయ్ ఇబ్బంది పడుతున్నాడు జగన్ పక్కన ఉన్నప్పుడు, ఎందుకురా ఎక్కడికి వచ్చా అన్నట్టుగా, లేదన్నప్పుడు ఏంటిది అన్నట్టుగా. అంటే అతను కూడా ఇష్టం లేదండి, అతని ముఖంలో కవలకలు కనిపించాయి. బట్ జగన్ మాత్రం ఎందుకు మరి అంత క్లోజ్గా ఉన్నాడు ఆయనతో. సో ఫైనల్ ఏమైంది, ఆ రోజు దరిద్రం మొదలైంది విజయ్కి, దాని ఎఫెక్ట్ అయ్యేది, వద్దు బాబు ఆ మనిషి దరిద్రపులు పోతాయి బాబు అంటున్నారు. పాపం మొన్న బ్రహ్మానందం గెలిచాడు, పాపం బ్రహ్మానందం అన్నాడు మాటలు అంటున్నారు. బట్ ఈ మూమెంట్లో బ్రహ్మానంది ఒక రీల్ చూపించారు, అదే సూపర్ మూవీలో, నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి ఇక జీవితం ఆల్మోస్ట్ రోడ్డును పడ్డప్పుడు నన్ను కలుస్తావు అంటాడు. సో అలా జగన్ వచ్చి బ్రహ్మానందం కలిశాడు. సో బ్రహ్మానందకి ఇబ్బంది ఏమి లేదులే అంటున్నారు. అంటే ఇది ఎంత ఎందుకు చెప్తాంటే మాస్టారు, సోషల్ మీడియా వచ్చాక ట్రోలింగ్ మొదలయ్యాక ఎలా అంటే అసలు ట్రోల్ చేస్తుంది బాబోయ్, అసలు అంతు పొంతు ఉన్నట్ల అసలు హద్దులు లేని విధంగా ట్రోలింగ్. బట్ ఈరోజు అయితే విజయ్ విషయంలో అయితే చేజేతర గోల్డ్ని ఆపర్చునిటీ చెడగొట్టుకున్నాడు. ఇప్పుడు అతనితో ఏదైనా పార్టీ పొత్తు పెట్టుకుందామంటే ఆలోచించింది. సింగిల్కి వెళ్ళాలంటే సొంత భార్యనే పట్టించుకున్నట్టు రాష్ట్రాన్ని ఏం పట్టించుకున్నట్టు వీడు అంటారు. మేబీ వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన కూడా ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. అయిపోయింది ఆల్మోస్ట్. విజయ్ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అంటే, రాజకీయాల్లోకి వచ్చాడు, ఎన్నికలు ఇంకా పోటీ కూడా చేయాల, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలా, ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆల్మోస్ట్ అష్ట దిగ్బంధనం అయిపోయాడు. దిగ్బంధనం. సినిమా రిలీజ్ కాల, మొన్న సినిమా ఏదో మొన్న ఆ మధ్య తొక్కిసలాట జరిగి చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రాజకీయ సభ పెడతాం రాదు, అండ్ తీసిన సినిమా రిలీజ్ చేయించుకోవడం రాదు. ఇప్పుడు సొంత పెళ్ళం విషయంలో కూడా ధర్మంగా ఒక భర్తగా ఉంటాం తెలియదు ఈ మనిషికి అని అపోనెంట్ వాళ్ళు కనుక వీటిని కనుక రైస్ చేస్తే తలెత్తుకోగలడా? అసలు ఆ మనిషి వచ్చేసి మైక్ పట్టుకొని ముందే మాట్లాడగలడా? ఇక ఇప్పుడు త్రిషా వంతు. నిజంగా ఆమె చెప్పిన హీరోయిన్ త్రిషనా కాదా? ఆ విషయం విజయ్ చెప్తాడా, లేదా సంగీతన బయట పెట్టాలా, లేదా కోర్టులో చెప్తారా? బట్ త్రిష అయితే మాత్రం నాకు విజయ్ మంచి ఫ్రెండు, మా ఇద్దరి విషయంలో ఏదైనా కానీ తప్పుగా తేడాగా మాట వాళ్ళ మీద కేసులు వేస్తాను ఆమంటుంది. నిజాలు ఏంటి త్వరలో కోర్టులో తేలితే మార్చ్ 20వ తారీఖున హీరింగ్ ఉందని అంటున్నారు. బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఒక మనిషి మేలు కోరేవాడు, ఒక మనిషి మేలు కోరే ఆడవారైనా వాళ్ళు నిజంగా మంచోళ్ళు అయితే, ఒకవేళ వాళ్ళిద్దరికి మధ్య భార్యాభర్తలు ఉన్నప్పుడు పడతలేదు అనుకుందాం, విడాకులు కూడా అయినాయి అనుకుందాం, అవతరుడు మంచోడైతే విడాకులు తీసుకున్న తర్వాత సపోర్ట్ చేస్తారు. మొన్న పవన్ కళ్యాణ్ 2 దేశాలు సపోర్ట్ చేసింది. మొన్న ప్రజెంట్ ఏపీ మంత్రి ఉన్నారు సత్యకుమార్ యాదవ్ ఎవరైనా, ఆయనకు వాళ్ళ భార్య మాజీ భార్య సపోర్ట్ చేసింది. అలా ఇక్కడ ఈమె కూడా సపోర్ట్ చేసేది విజయ్కి. బట్ విజయ్ లాంటి వాడు రాజకీయాల్లో ఉండొద్దు, పచ్చి మోసగాడు అని సంగీత ఈరోజు ప్రపంచానికి చెప్పాలని అనుకుంది. అందుకే ఇప్పుడు విడాకుల కేసు కోర్టులు వేసింది నాకైతే అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.